బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులపై కేసులు నమోదయ్యాయి. నటులు రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతతో పాటు ఇలా 25 మందిపై కేసులు రిజిస్టర్ అయ్యాయి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సినీ తారలపై కూడా 25 మందిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్లపై కేవలం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 4 జూనియర్ ఆర్టిస్టులపై కేసులు నమోదయ్యాయి. దీంట్లో భాగంగా ఇవాళ పంజాగుట్టకు విష్ణుప్రియ హాజరయ్యారు విచారణ. ఆమెతో పాటు ఆమె వెంట శేఖర్ భాష కూడా విచారణకు హాజరయ్యారు. అయితే ఆ తర్వాత ఇవాళ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ లో కొత్తగా బెట్టింగ్ యాప్ల పైన ప్రమోషన్ చేస్తున్నటువంటి వారిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంట్లో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులపై కేసులు నమోదైనట్టుగా చెప్తాను. దీనికి సంబంధించి నటులు రానా దగ్గుపాటితో పాటు ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో పాటు మొత్తం 25 మంది పైన కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి నటీనటుల పైన మొత్తం 25 మంది ఎవరైతే ఉన్నారో వారిపైన కేసులు నమోదైనట్టుగా చెప్తాను. హీరో రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై కేసు నమోదైనట్టుగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయింది. దీంతో పాటు హీరోయిన్ మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత పైన కూడా కేసు నమోదైంది. అనన్య నాగవల్లి, సివి, హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య, అదేవిధంగా వసంత కృష్ణ, శోభా శక్తి, అమృత చౌదరి, నాయని పావడీల పైన కూడా కేసు నమోదైంది. నేహా పతన్, పాండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి బాలీవుడ్ యాక్టర్ల పైన కూడా కేసు నమోదైంది. ఇక విష్ణుప్రియ, సాయి, భవ్య సన్ని, నటి శ్యామల పైన కూడా కేసు నమోదైంది. కేసీ తేజ, బండారు శేష, సుకృతి, వీటు చౌదరుల పైన కూడా కేసు నమోదైంది. మొత్తం విజయ్ దేవరకొండతో కలిసి 25 మంది పైన ఈ కేసులు అయితే నమోదయ్యాయి. మొత్తం ఈ కేసులకు సంబంధించి సైబరాబాద్ పరిధిలో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ ను ఇష్యూ చేశారు. ఎఫ్ఐఆర్ కు సంబంధించి 318/112 రెడ్ బిల్ 49 బిఎన్ఎస్ 3/3/A 4 TSDA 66B ITA 2008 యాక్ట్లను సెక్షన్ల కింద నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 393/2025 19/3/2025 నిన్న కేసు రిజిస్టర్ అయినట్టుగా ఈ ఎఫ్ఐఆర్ ను ఇష్యూ చేయడం జరిగింది. మొత్తం ఈ బెట్టింగ్ యాప్ల పైన గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చిన్న నటీనటుల నుంచి మొదలుకొని పూర్తి స్థాయిలో టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్నటువంటి అందరి వరకు ఈ కేసులు నమోదు చేశారు. 25 మంది మియాపూర్ లో 5 నుంచి 6 పంజాగుట్టలో కేసు నమోదైంది. వీటన్నింటినీ సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో టీమ్ కు ఫార్వర్డ్ చేస్తారనేటువంటిది సమాచారం ఉంది. ఇక ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి ఇష్యూకు సంబంధించి ఇంకా హాలీవుడ్ లో ఉన్నటువంటి కొంతమందికి సమాచారం అయితే అందలేదు. వీరికి సంబంధించి మీడియాలో చూసినటువంటి వాటి ద్వారానే నాకు సమాచారం తెలుసుకొని చెప్తున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంలో వాళ్ళకి చాలా క్లియర్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారు. ఇవి కేవలం ప్రకటనలకు వాళ్ళకి మాత్రమే పరిమితం. దీంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకోవాలి. కానీ దీనికి సంబంధించి కేసు నమోదైనటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా ఒకటే ఆర్థరికంగా చెప్తా ఉన్నారు. 2 రోజులుగా నుండి సడన్ గా మా పైన కేసు నమోదవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అది దాంట్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము పార్టిసిపేట్ చేశాం. వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ వాటన్నిటిని పాటించుతూ ముందుకు వెళ్ళాలని కూడా చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే లీగల్ గా ఫేస్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేటువంటిది చూస్తున్నారు. మరి కేసు నమోదుకు సంబంధించి ఇంకా ఎవరు అఫీషియల్ గా మాట్లాడలేదు. ఇవాళ ఉదయం విష్ణుప్రియ మాత్రం నోటీసు అందుకున్నటువంటి నేపథ్యంలో పంజాగుట్ట పిఎస్కి చేరుకున్నారు. ఇంకా చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళంతా కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మియాపూర్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఎప్పుడు విచారణకు హాజరు కావాలి ఏంటి అనేటువంటిది విషయాల్లో
చాలా క్లియర్ గా పేర్కోవడం జరిగింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పోలీసులు నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి ఇక సినీ తారాల నుంచి పూర్తి స్థాయిలో అఫీషియల్ గా వాళ్ళ స్టేట్మెంట్ అయితే రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎప్పుడు లేనట్టుగా మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మొత్తం 25 మంది టాలీవుడ్ బాలీవుడ్ సంబంధించినటువంటి నటీనటులు సహనటులతో పాటు ఇతర ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారిపైన కేసు నమోదు కావడం మాత్రం సంచలనం సృష్టిస్తుంది. బెట్టింగ్ యాప్లపై హీరో రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ మొదలుకొని చివరి వరకు కింది స్థాయి ఉన్నటువంటి సహనటుల వరకు మొత్తం 30 మంది పైన కేసులు నమోదయ్యాయి. ఓన్లీ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25 మంది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 6 పైన కేసులు నమోదయ్యాయి. వాళ్ళు నోటీసు సర్వ్ చేస్తారు. విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. విచారణకు హాజరైన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సింధుగా భాస్కర్, ఆల్రెడీ ఇప్పటికే బెట్టింగ్ యాప్లు అనేవి 2 రాష్ట్రాలలోనే కాదు దేశంలో నిషేధము. కొన్ని గవర్నమెంట్ రిజిస్టర్ ఉంటాయి, బెట్టింగ్ యాప్లు అయితే నిషేధము. కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని కొంతమందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉందంటే, అంటే మాకు తెలియదు ఇవి బెట్టింగ్ యాప్ అనేది నిషేధం అని మాకు తెలియదు, మేము చదువుకోలేదు, మేము అన్ఎడ్యుకేటెడ్ అన్నట్టు వాళ్ళ వర్షన్ ఉంది. ఇప్పుడు సినీ తారలు ఏం చెప్తున్నారు వీళ్ళ మీద కేసులు బుక్ అయిన తర్వాత? నిన్నటి వరకు అయితే కేవలం దీనికి సంబంధించి కేసులకు నమోదైనటువంటి నేపథ్యంలో పంజాగుట్టాలో కేవలం 5 పైన కేసులు నమోదాయి. విష్ణుప్రియతో పాటు ఇతర సహనటులు శ్యామల వాళ్ళతో మాత్రమే కేసులు నమోదాయి. కానీ ఇవాళ మియాపూర్ లో నమోదైనటువంటి కేసు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. మొత్తం 25 మంది పైన కేసులు నమోదయ్యాయి. దాంట్లో గతంలో వాళ్ళు అనేక సార్లు మీడియాతో మాట్లాడి చెప్పుకొచ్చారు. ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ లో మాకు దాంట్లో ఉండేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ చాలా క్లియర్ గా చెప్తారు. మాకు ఈ యాప్లతో ఎట్లాంటి సంబంధం లేదు, కేవలం మేము దీన్ని ఈ యాప్ గురించి చెప్పడానికి మాత్రం వచ్చే మిగతా ఆ యాప్ ను ఫాలో కావాలా వద్దా అని చెప్పి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం చేసాం. మేము యాడ్స్ చేయడం వరకు మా బాధ్యత, దాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉందా లేదా అనేటువంటి నాకు క్లారిటీ లేదు. ఇకపోతే ఈ యాప్లను ప్రమోట్ చేయడంలో ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్ లైన్స్ ను పూర్తిగా మేము పాటించామని చెప్పుకొచ్చాను. ఇవాళ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళైతే ఇంకా మీడియా ముందుకు రాలేదు. వాళ్ళు దీనిపై ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ నోటీస్ సర్వ్ చేస్తే నోటీస్ అందుకున్న తర్వాత విచారణకు హాజరవుతారా, హాజరు కారా, లేదంటే ఈ కేసుకు సంబంధించి ఏం మాట్లాడతారు అనేటువంటిది ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. మొత్తం పెద్ద మొత్తంలో టాలీవుడ్ బాలీవుడ్ లో కేవలం 5 నుంచి 6 పైన మాత్రమే నమోదైంది. కానీ టాలీవుడ్ లో ఉన్నటువంటి చాలా మంది పైన కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి వారిని పైన కేసులు పెట్టినప్పటికీ కేవలం బెట్టింగ్ యాప్ల అసలు ఇండియాలోకి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేస్తేనే కదా ఈ పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటిది కూడా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వాదన. అయితే ప్రభుత్వం దీన్ని ఎందుకు తీసుకెళ్లడంలో భాగంగా బెట్టింగ్ యాప్లను పూర్తిగా నివారించాలంటే ఆ యాప్లని ఇండియాలోకి రాకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. టెక్నాలజీ చాలా పెరిగింది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ ఉన్నటువంటి మన వ్యవస్థ చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారి సందర్భంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిఎస్బిని చాలా బలోపేతం చేసినటువంటి పరిస్థితి. ఆ సిఎస్బితో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లను కట్టడి చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్లను మన దగ్గర ఇన్స్టాల్ చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి మన సర్వీసెస్ రాకుండా కట్టడి చేసేటువంటి టెక్నాలజీ కూడా ఉంది. కానీ దాన్ని చేయకుండా వీళ్ళను ప్రమోట్ చేసినటువంటి వారిపైన చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనేటువంటిది వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వాదన. ఇంకా అఫీషియల్ గా వాళ్ళ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటిది మాత్రం క్లారిటీ లేదు. విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ విచారణకు హాజరయ్యే క్రమంలో వాళ్ళు ఏం మాట్లాడతారో అది వినాల్సిన అవసరం కనిపిస్తుంది. లీగల్ గా వాళ్ళ అడ్వకేట్లను తీసుకుని విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరైన తర్వాత దీనిపైన క్లారిటీ వస్తుంది. కానీ బెట్టింగ్ యాప్లను పూర్తిగా దేశం నుండే రూపుమాపాలి. అసలు మన ఇండియాలో గతంలో టిక్ టాక్ ఉన్నటువంటి యాప్లు ఎట్లా అయితే కోవిడ్ సందర్భంగా చైనా యాప్ ని పూర్తిగా నిషేధించామో అదే తరహాలో బెట్టింగ్ యాప్లను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం కొన్ని బెట్టింగ్ యాప్లు క్రికెట్ సంబంధించినటువంటి క్రికెట్ బజ్ అనేటువంటి కొన్ని రకాల యాప్లను ఇంక్లూడ్ చేస్తా ఉంది. కానీ దీంట్లో మిగతా వాటికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ఎందుకు పాటించడం లేదనేటువంటి మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా మన దగ్గర ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చాలా పెద్దది. దీనికి సంబంధించి అనేక రకాల టెక్నాలజీ ఉంది. కాబట్టి దీనినంత వరకు ఈ యాప్లను పూర్తిగా కట్టడి చేయాలి. మన రాష్ట్రంలోకి రాకుండా దేశంలోకి రాకుండా కట్టడి చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అదే తరహాలో టాలీవుడ్ కు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇటువంటి యాప్లను ప్రమోట్ చేయడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్లతో అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోయి మధ్యలోనే జీవితాలను
ఆపేసినటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్ల పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని ప్రమోట్ చేస్తున్నటువంటి వారి పైన కూడా చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇందులో భాస్కర్, ఓన్లీ అంటే బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్న వాళ్ళ మీద మాత్రమే కేసులు బుక్ చేస్తున్నారా? అలాగే బెట్టింగ్ యాప్ లాగానే ఇంకొకటి లోన్ యాప్ కూడా ఉంది, వాటి మీద కూడా ఏమన్నా పోలీసులు కన్ను వేస్తున్నారా, నజరేస్తున్నారా? ఇప్పటికే మనం చెప్పుకున్నాం, గతంలో టిక్ టాక్ అనేటువంటి ఒక యాప్ ఉంది. అది చైనా బేస్డ్ గా నడిచింది. కరోనా తర్వాత చైనా వస్తువులు కొనకూడదు, చైనా నుండి వస్తున్నటువంటి ఈ యాప్ల నుండి కూడా మనం తీసేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇండియాలోకి టిక్ టాక్ బ్యాన్ చేస్తుంది. అదే తరహాలో లోన్ యాప్ కు సంబంధించినటువంటి వ్యవహారం కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ వేదికగా విజయవాడ, కర్నూలు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో లోన్ యాప్ బాధితులు వేల సంఖ్యలో దీనికి బాధితులైన అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ నేపథ్యంలో ఇండియాలో ఈ లోన్ యాప్ కు సంబంధించి తెలంగాణలోనే ముందుగా ఈ యాప్ ను కట్టడి చేయడంలో పూర్తిగా ముందుకు వెళ్లారు. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో సీనియర్ పోలీస్ అధికారులు ఈ లోన్ యాప్ కు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి వారిపైన వరుసగా ఎవరైతే ఈ లోన్ యాప్ ను పెట్టి లోన్లు అవసరం లేకుండా లోన్లు ఇచ్చి వారిని వేధించారో వారందరిపైన కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటూ ముందుకెళ్లారు. అదే తరహాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయాలంటే ఈ యాప్ ని పూర్తిగా తెలంగాణ నుంచి బయటకు పంపించడమే కాకుండా ఇట్లాంటి యాప్స్ కి అసలు మనం యాక్సెస్ ఇవ్వకుండా, మన సర్వర్ నుంచి యాక్సెస్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూలో ఇది చాలా చిన్న విషయం. బెట్టింగ్ యాప్లు అనేటువంటిది పూర్తిగా దీన్ని రూపుమాపాలంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఉపయోగించి దీన్ని పూర్తిగా అసలు ఈ యాప్లకు యాక్సెస్ ఇవ్వకుండా, ఈ యాప్లను ఇండియాలోకి రాలేకుండా ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకుంటూనే ఇటువంటి వాటిని ఫోన్లలోకి రాకుండా సర్వర్ల ద్వారా ఇప్పటికైనా దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఓవైపు ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపైన లీగల్ గా ముందుకు వెళ్తూనే ఇటువంటి వాటిని కట్టడి చేస్తే అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు బంగారు భవిష్యత్తును మధ్యలోనే తెంచివేసుకున్నటువంటి అనేక సందర్భాలు కనిపిస్తున్నాయి. బెట్టింగ్ యాప్ల ద్వారా అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోయి ఆత్మహత్య చేసుకుని కుటుంబాలను రోడ్ల మీద వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది పూర్తిగా ఇండియాలో కానీ తెలంగాణలో కానీ బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం మోపాలంటే ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకుని లీగల్ గా ముందుకు వెళ్తూనే దీనికి పూర్తిగా ఎవరైతే ఎక్కడో ఉండి ఈ బెట్టింగ్ యాప్లు నడిపిస్తున్నారో వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైనటువంటి పని అనుకుంటే ఖచ్చితంగా ఈ యాప్ల డౌన్లోడ్ కాకుండా, యాక్సెస్ ఇవ్వకుండా మన సర్వర్ల ద్వారా ఇండియాలో సర్వర్ల ద్వారా ఎప్పుడైతే టిక్ టాక్ ఎట్లా అయితే కొనసాగించారో అదే విధంగా దీన్ని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా కంట్రోల్ చేసి దీన్ని రాకుండా ఈ టెక్నికల్ ఇష్యూస్ తో కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నటువంటి అధికారులు కావచ్చు, టిక్ టాక్ ని ఎట్లా అయితే ఇండియాలోకి రాకుండా బ్యాన్ చేశారో అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్ల పైన ఉక్కుపాదంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఖచ్చితంగా వీరి పైన కేసులు నమోదు చేసి వారు ఎవరైనా ఒకవేళ అందుబాటులో ఉండి ఇక్కడ ఇండియాలో ఉండి ఎవరైనా ఈ యాప్ ను ఎవరైతే దీనికి యాక్టివ్ ఇస్తున్నారో వాళ్ళు ఎవరైనా ఉంటే వారిపైన కేసులు నమోదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారిపైన కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి వారిని కూడా తీసుకొచ్చి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి భవిష్యత్తులో తెలియకుండా కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విచారణకు వచ్చేటువంటి ఎవరైతే ఈ టాలీవుడ్ బాలీవుడ్ వ్యక్తులు ఉన్నారో వారికి ఎట్లాంటి గైడ్లైన్స్ ఉంది, ఎందుకు వాళ్ళు ప్రమోట్ చేస్తారు, దీని వెనుక ఎవరి ద్వారా ఇది చేయాల్సి వచ్చింది, దాంట్లో గైడ్లైన్స్ పాటించారా లేరా అనేటువంటి అన్ని విషయాలు నోటీస్ చేసిన తర్వాత విచారణలో బయటపడుతుంది. ఆ తర్వాత ఫర్దర్ గా దీనిపైన పోలీస్ శాఖ ఎట్లా ముందుకు వెళ్తుందో చూడాల్సినటువంటి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులపై కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 25 మంది మీద పోలీసులు కేసులైతే రిజిస్టర్ చేశారు.